వర్షాలు, వరదలు దీంతో పంట పొలాలకు తక్షణ నష్టమే కాకుండా ఆనక జరిగే నష్టాలు అనేకం. ముఖ్యంగా అధిక వర్షాల అనంతరం పైర్లు కోలుకునేలోపు చీడపీడలకు లొంగిపోయి మరింత నష్టం తెచ్చిపెడుతుంది. గత వారంలో ముంచెత్తిన వర్షాలు, వరదల వల్ల ప్రధాన వాణిజ్య పంటైన పత్తి చాలా చోట్ల దెబ్బతింది. పూత, పిందె దశలో ఉన్న పైరులో ఈ సమయంలో రసం పీల్చు పురుగులైన పచ్చదోమ, తామర పురుగులు, పేనుబంక, పిండి నల్లితో పాటు గులాబీ రంగు కాయతొలుచు పురుగుల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. వీటి నివారణకు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓం ప్రకాష్. మన రాష్ట్రంలో పత్తి అనేది దాదాపు ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితి కనుక తీసుకున్నట్లయితే పత్తిలో కొన్ని రకాల చీడపురుగులు అనేటివి ఈ పత్తి పంటను ఆశించి రైతులకు అధికంగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. సాగు చేస్తున్న పత్తి అంతా కూడా బీటీ పత్తిని సాగు చేస్తున్నాము. అయితే ఈ బీటీ పత్తిలో కనుక తీసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానమైనది పచ్చదోమ. పచ్చదోమ విషయానికి వచ్చినట్లయితే ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా మనకు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. రెండూ కూడా ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన తొలి దశలో ఆకులనేటివి కొనల నుండి పసుపు రంగులోకి మారిపోయి తర్వాతి దశలో ఆకులన్నీ కూడా ఆకుల కొనల వెంబడి ఇటుక రంగులోకి మారిపోవడం మనం గమనించవచ్చు. మబ్బుతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క పచ్చదోమ ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే తొలి దశలో అయితే ఎసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదా సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక రసం పీల్చే పురుగు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండ బాగా వచ్చి బెట్ట వాతావరణ పరిస్థితులు కనుక వచ్చినట్లయితే ఈ తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా అయ్యి మనకు అధికంగా నష్టాలే వాటిల్లుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగు కనుక తీసుకున్నట్లయితే పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల కింది భాగంలో ఉండి గోకి రసాన్ని పీల్చడం వలన ఈ యొక్క ఆకులన్నీ కూడా డొప్పలాగా మారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాక పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఈనెల వెంబడి వెండి చారల వరే మెరుస్తూ ఉండడం మనం గమనించవచ్చు. కావున ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే రైతు సోదరులందరూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తామర పురుగు నివారణ కోసము మనకు ఈ నీలిరంగు జిగురు అట్టలను ఒక ఎకరానికి 10 చొప్పున పెట్టుకోవాలి. అంతేకాకుండా కీటకనాశులైనటువంటి పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైనిటోరమ్ అనే మందును 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ఈ యొక్క అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి ఇందులో ఏదో ఒక మందును మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తామర పురుగులు అనేటివి మనకు ఈ తలమాడు తెగులు కలగజేసే వైరస్కు వాహకాలుగా పనిచేస్తాయి. కావున ఈ యొక్క తలమాడు తెగులు ఉధృతి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ తలమాడు తెగులు లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే అభివృద్ధి చెందిన ఆకులపైన ఎర్రని మచ్చలు అనేటివి ఏర్పడము, అంతేకాకుండా తర్వాతి దశలో ఈ యొక్క ఆకుల కొనల వెంబడి నలుపు రంగులోకి మారి ఆకులన్నీ కూడా మాడిపోవడం మనం గమనించవచ్చు. అందుకే దీన్ని మనము తలమాడు తెగులు అని అంటాము. ముఖ్యంగా ఇది వైరస్ తెగులు. ఈ తామర పురుగులు అనేటివి ఈ వైరస్ను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింపజేయడం వల్ల ఈ తలమాడు తెగులు ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోవడం మనం గమనించవచ్చు. ఈ యొక్క తలమాడు తెగులు ఉధృతిని గమనించిన వెంటనే తామర పురుగులు ఉన్నాయా లేవా చూసుకొని సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క తలమాడు తెగులు, వైరస్ తెగులు బారి నుంచి కూడా పంటను కాపాడుకోవడం జరుగుతూ ఉంది. అయితే వీటితో పాటు మరో ప్రధానమైన రసం పీల్చే పురుగు మనకు పేనుబంక. ఈ పేనుబంక ఉధృతి అనేది పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా పసువర్ణంలో ఉండి ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న కొమ్మలు, అంతేకాకుండా ఆకుల కింది భాగంలో గుంపులు గుంపులుగా ఉండి ఈ రసాన్ని పీల్చడం వలన ఈ యొక్క మొక్క అనేది ఎదగక మనకు మొక్క గిడసబారిపోవడం కూడా మనం గమనించవచ్చు. కావున రైతు సోదరులందరూ ఈ పేనుబంక ఉధృతిని కనుక గమనించిన వెంటనే ఈ ఫ్లోనికామైడ్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి లేదా ఈ డైనోటెఫ్రాన్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి లేదా అస్టామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదా
డయాఫెన్థీరాన్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఇప్పుడు ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనుక తీసుకున్నట్లయితే పిండి పురుగు ఉధృతి అనేది గమనించడం జరిగింది. ఈ పిండి పురుగు అనేది తెలుపు వర్ణంలో ఉంటుంది. ఇందులో ఉండే పిల్ల మరియు పెద్ద పురుగులు అన్నీ కూడా ఈ యొక్క అప్పుడే అభివృద్ధి చెందుతున్న కొమ్మలు నుండి గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వలన మొక్క తొలి దశలో అయితే కొమ్మలు ఎండిపోవడము, తర్వాతి దశలో అయితే పూర్తిగా మొక్క ఎండిపోవడం మనము గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలను కనుక గమనించిన వెంటనే రైతు సోదరులందరూ ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే పిండి పురుగు అయితే ఏ మొక్కనైతే ఆశిస్తుందో ఆ మొక్కను పీకివేసి నాశనం చేయాలి. తర్వాతి దశలో ముఖ్యంగా ఈ పిండి పురుగు నివారణ కోసము సస్యరక్షణ చర్యలో భాగంగా ప్రొఫినోఫాస్ అనే మందును 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, దీనితో పాటు మనకు శాండవిడ్ గమ్మును కనుక కలిపి కొట్టుకున్నట్లయితే ఈ యొక్క పత్తిలో వచ్చే పిండి పురుగును సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత దశను కనుక తీసుకున్నట్లయితే పత్తి పంట అంతా కూడా మనకు కాయ అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. కావున ఈ దశలో మనకు తీసుకున్నట్లయితే ఈ కాయతొలిచే పురుగుల్లో ఈ గులాబీ రంగు కాయతొలిచే పురుగు ఉధృతి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గులాబీ రంగు కాయతొలిచే పురుగు వచ్చిందంటే మనకు నష్టం అనేది అధికంగా వాటిల్లే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు యొక్క లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే ఈ పురుగు మనకు అప్పుడే అభివృద్ధి చెందిన కాయల కింది భాగంలో ఈ యొక్క గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు అనేటివి కాయలోనికి చొచ్చుకొని పోయి అవి లోపలికి వెళ్ళిన రంధ్రాన్ని మూసివేయడం వలన మనం దానివల్ల జరిగే నష్టాన్ని తొందరగా గుర్తించలేం. ఎప్పుడైతే కాయ పగిలిన తర్వాత మాత్రమే దాని నష్టాన్ని గుర్తిస్తాం. కావున ముందుగా మన పొలంలో గులాబీ రంగు పురుగు ఉందా లేదా అనేది గుర్తుంచుకోవాలి. ఈ గులాబీ రంగు పురుగు ఉన్నదా లేదా అనే దానికి మన పత్తి చేనులో ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి 4 చొప్పున పెట్టుకోవాలి. వరుస 3 రోజుల్లో 7 నుంచి 8 రెక్కల పురుగు కనుక లింగాకర్షక బుట్టల్లో కనుక పడినట్లయితే మన పత్తి చేనులో ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి ఉన్నదిగా గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే ఈ తొలి దశలోనే మనము సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ క్లోరిఫైరిఫాస్ అనే మందును 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా ప్రొఫినోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి తర్వాతి దశలో కనుక గమనించినట్లయితే మనము ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులైనటువంటి లాంబ్డా సాయిలోత్రిన్గా 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా సైపర్మిత్రిన్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, ఇందులో ఏదో ఒక మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులందరూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క పత్తిలో వచ్చే ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులను, అదేవిధంగా ఈ యొక్క గులాబీ రంగు కాయతొలిచే పురుగును సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే పత్తిలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.